ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు నిన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేశాం, ఉద్యమాలు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది జరగక 24 గంటలు గడవక ముందరే మళ్ళీ ఇంకొక 90 పైసలు, ఎంత 80 పైసలా ఇవాళ పెంచింది. మళ్ళీ 90 పైసలు పెట్రోల్ పైన, డీజిల్ పైన మరొక 90 పైసలు. నేను అడుగుతా ఉన్నా, అసలు కేంద్ర ప్రభుత్వము లో భాగస్వాముల కింద ఉన్న ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ 2 సంవత్సరాల్లో గతంలో నారా లోకేష్ ఏం చెప్పాడండి? ఒకసారి ఆ వీడియో పెట్టమ్మా. నారా లోకేష్ ఏం చెప్పాడో, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. ఆ రోజు ఏం చెప్పాడు, ఈ రోజు ఏం చేస్తున్నారు? పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ ఒకసారి ఆయన ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే రాష్ట్ర ప్రజానికి వింటే ఒక ఐడియా వస్తుంది. మొట్టమొదటిసారిగా స్లైడ్ అయ్యింది. వస్తే ధరలు మేము తగ్గిస్తాం. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పరిస్థితుల్లో మేము ధరలు తగ్గిస్తాం, మీకు పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకొస్తాం. ఆ రోజు నువ్వు చెప్పింది ఎక్కువ ఉంది, నేను వస్తే ఉత్తరిస్తా, తక్కువ ఇస్తా అని చెప్పావు కదా. ఎందుకు పెంచావు? సిగ్గుండాలి కదా. మాట్లాడే మాట తప్పించుకోగలుగుతారా? ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యూ ఆన్సర్ దిస్. అంటే అధికారం ఉంది కదా అని బాధలు పెట్టుకుంటే చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఎక్కడుంది? ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నా? ఇది చెత్త పరిపాలన కాకపోతే ఏ పరిపాలన అడుగుతున్నా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన మాట, దాన్ని లోకేష్ గారు చెప్పిన మాటకి 2 యాడ్ చేసాం అన్నమాట. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ ప్రభుత్వం వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు వ్యాట్ ఛార్జెస్ తీసేస్తాము. ఈయన నారా లోకేష్ అడ్డదిడ్డమైన పాదయాత్ర చేశాడు కదండి. ఆ పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ప్రతి పెట్రోల్ బంక్ కనబడంగానే ఇలా చూపించేవాడు, ఇగో రేటు ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోయిందని. వాళ్ళు వస్తే తగ్గిస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది నాయన, మీరు వచ్చి వ్యాట్ ఛార్జెస్ ఎందుకు తీయలేదు? ఎందుకు మధ్యతరగతి కుటుంబీకుల యొక్క నడ్డి విరగొడతా ఉన్నారని అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ 90 పైసలు పెరిగిన తర్వాత 114 రూపాయలకి చేరుకుంది పెట్రోల్. డీజిల్ దగ్గరకు వచ్చేసరికి సెంచరీ కొట్టిన రాష్ట్రం ఏంట్రా అంటే మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మటుకే సెంచరీ కొట్టారు. ఇవాళ 90 పైసలు పెరిగిన తర్వాత 102 కొడతా ఉంది. ఇవాళ డీజిల్ గుండెలో 102 కొడతా ఉంది. నేను అడుగుతా ఉన్నప్పుడు, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యుల కింద ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నుంచున్నప్పుడు ప్రత్యేక రాయితీలు తీసుకురావాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెసులుబాటు కల్పించాలా? ఎందుకు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఇవాళ ఆ స్లైడ్ ఒకటి రేట్ల స్లైడ్ పెట్టమ్మా. ఆ రేట్ల స్లైడ్ నిన్నటి స్లైడ్ అండి. హైయెస్ట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే, అది 29 రాష్ట్రాలు ఉంటే అందులో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్. ఇంత రేట్లు విపరీతంగా పెంచి, కొంచెమే పెంచి, లేదా అలా వదిలే, మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు. ఇంకా నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ మన కింద తమిళనాడులో 94 రూపాయలు ఉందండి డీజిల్. ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 6-7 రూపాయలు ఎక్స్ట్రా ఉంది. నేను ఇంకో అంశం కూడా చెప్తున్నా, రేపన్న రోజున అటు బార్డర్ లో ఉన్న ప్రజలు గానీ, లేకపోతే లారీలు గానీ, ఇవన్నీ కూడా తమిళనాడు వెళ్లి డీజిల్ కొట్టించుకుంటారు. వాళ్ళు కూడా రేపు నాకు తెలిసి నో ఎంట్రీ బోర్డులు కూడా పెడతారు, ఆంధ్ర వెహికల్స్ కి ఎంట్రీ లేదని. అంటే ఈ రకంగా రేపు జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ పరువు ఈ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళందరూ కలిపి మొత్తం అంతా కూడా తీసి పడేస్తున్నారు. ఇవాళ మొన్న వారం క్రితం కేబినెట్ మీటింగ్ జరిగిందండి. ఆ కేబినెట్ మీటింగ్ లో వేదాలు వల్లిచ్చినట్టు వల్లిచ్చాడు. ఏంటి, అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో బస్సులు, ఈయన పెట్టిన ఫ్రీ బస్సులు ఏవో ఉన్నాయి కదా, ఎమ్మెల్యేకి ఎంపీకి రిజర్వ్ సీట్లు ఉన్నాయి, అందులో ఎక్కి కూర్చోండి అని చెప్పాడు. ఒకడైనా చేశాడా? మళ్ళీ అది చెప్పి కేబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ కొడుకు నారా లోకేష్ అండి, ఆయన స్పెషల్ ఫ్లైట్ లో పుట్టపర్తి వెళ్ళాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. కేబినెట్ మీటింగ్ అయిన వెంటనే వెనకాల ఫ్లైట్ కనబడుతుంది, అది చూడండి క్లియర్ గా. వెనకాల క్లియర్ గా ఫ్లైట్ కనబడుతుంది. ఈ నారా లోకేష్ ఆయన ప్రబుద్ధుడు చూడండి, ఇవ్వండి వెనకాల ఫ్లైట్. కేబినెట్ మీటింగ్ అయ్యి గంట కూడా అవి ఉంటుంది నాకు తెలిసి, లేదా ప్రయాణానికి గంట అవుతుందేమో. వెంటనే స్పెషల్ ఫ్లైట్. ఈయనకున్న అర్హత ఏంటి అని అడుగుతున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకుకి, ఈయన కూడా ఒక మంత్రే కదండి, ఈయన సహచర మంత్రులు ఎవరైనా స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారా? ఈయన ఒక్కడే ఎందుకు వాడుతున్నాడు? మళ్ళీ పైకి చెప్తా ఉన్నాడు ఈయన నారా లోకేష్, చెప్తున్నాడు నా సొంత డబ్బులట, నా సొంత డబ్బులతో నేను ఫ్లైట్ ఎక్కితే నీకేంది నొప్పి స్వామి అని చెప్పి ఏదో పుష్ప డైలాగ్ కొట్టాడు అప్పుడెప్పుడో. నేను అడుగుతున్నా, 2014 నుంచి 19, 2019 నుంచి 24 దాకా ఇదే నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, స్పెషల్ ఫ్లైట్లు వాడేవనైనా అప్పుడు ఎందుకు వాడలేదు? నువ్వు ఆగర్భ శ్రీమంతుడు అయితే
చిన్నప్పటి నుంచి నువ్వు స్పెషల్ ఫ్లైట్లో తిరగాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడే నువ్వు స్పెషల్ ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నావు? నీ సొంత డబ్బులే, ఎవరికి తెలియందేం కాదు, ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నావు. ఇవాళ అక్రమ సంపాదన పెరిగింది కాబట్టి స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నావు. ఈయన సహచర మంత్రులకి ఎవ్వరూ కూడా స్పెషల్ ఫ్లైట్లు వాడట్లా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించండి, ఈయన ఒక్కడే ఎందుకు వాడుతున్నాడు? ఈయనకి ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు షటిల్ సర్వీసులు చేస్తున్నారండి. ఒక ఆయనేమో సీఎం చంద్రబాబు నాయుడు గారు షటిల్ సర్వీస్ వారానికి ఆయన నాకు తెలిసి సోమవారం పొద్దున్న వస్తాడు అనుకుంటా, శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోతాడు. దాని తర్వాత నారా లోకేష్ ఏమో ఆయన సోమవారం పొద్దున్న వస్తాడు అనుకుంటా, ఇద్దరు ఒకే ఇంట్లోంచి వస్తారు. ఆయన ఒక ఫ్లైట్, ఈయన ఒక ఫ్లైట్. ఈయన లక్షవారం సాయంత్రం వెళ్ళిపోతాడు హైదరాబాద్. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో ఒక వారం వస్తాడు, ఇంకో 2 వారాలు కనబడ్డు. ఆయన ఒక స్పెషల్ ఫ్లైట్. ఒక ఆయనేమో సీఎం, ఇంకొక ఆయనేమో డిప్యూటీ సీఎం, ఇంకొక ఆయనేమో యాక్టింగ్ సీఎం. ముగ్గురికి 3 ఫ్లైట్లు. వీళ్ళు చేసేది ఏంటిది? దుబారా ఖర్చు కాదా? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అందరికీనేమో వీళ్ళు కౌరులు చెప్తున్నారు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి, ఇంట్లోనే ఉండండి, పిల్లల్ని కనండి, 3 కాదు 4 కనండి. ఏందండి అసలు ఇది? ఈయన ఏమన్నా వచ్చి చూస్తాడా? ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అసలు నిజంగా గుండె తరుక్కుపోతా ఉంది. ఇది కాక ఇంకొక మంత్రి ఉన్నాడు, రీల్స్ మంత్రి, సైకిల్ మంత్రి, తెగ సైకిల్ తొక్కేస్తా ఉంటాడు. ఒకసారి ఆయనది కూడా ఒకసారి వేయండి. ఆయన రీల్స్ మంత్రి ఓ పక్కన సైకిల్ తొక్కుతున్నాడు, ఇంకో పక్కనేమో కార్లో షూటింగ్, మళ్ళీ ఇంకో పక్కనేమో డ్రోన్ కెమెరా. ఒక్కటే అంశం చెప్తున్నా, ఇదే నా నిమ్మల రామానాయుడికి ఒక సలహా ఇస్తా ఉన్నా. ఏమండి రామానాయుడు గారు, మీరు శపథం చేయండి, పెట్రోల్ డీజిల్ ధర తగ్గేదాకా నేను సైకిల్ తప్పితే ఇంకోటి ఏది ఎక్కనని చెప్పేసి శపథం చేయండి.